నమస్కారం. మంచి సమాజం కార్యక్రమానికి స్వాగతం. మంచి సమాజం అనగానే మనకి గుర్తొచ్చేది మంచి వ్యక్తుల సముదాయం. మంచి వ్యక్తుల కలయికే, మంచి వ్యక్తుల సముదాయమే మన మంచి సమాజం అంటాం. ప్రతి వ్యక్తికి సమాజం పట్ల కొంత బాధ్యత అంటూ ఉంటుంది. అయితే ప్రస్తుత సమాజాన్ని కనుక మనం పరిశీలిస్తే ఎంతో స్వార్థపూరితమైన వాతావరణాన్ని మనం గమనిస్తాం. మరి సమసమాజ స్థాపనకి ప్రతి వ్యక్తి బాధ్యతని గుర్తిస్తూ వ్యవహరించాలి. కాబట్టి దూరదర్శన్ సప్తగిరి ఒక అడుగు ముందుకు వేసి సమసమాజ స్థాపనే ధ్యేయంగా ఈ మంచి సమాజం అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించి సగర్వంగా మీకందరికీ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్నో ఉపయోగకరమైనటువంటి విషయాలను మనకి తెలియజేస్తున్నారు మహాసహస్రావధాని డాక్టర్ శ్రీ గరికపాటి నరసింహారావు గారు. మరి ఆలస్యం చేయకుండా వారిని కార్యక్రమంలోకి ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం గురుగారు. మంచి సమాజాన్ని తిరిగి స్థాపించే ఉద్దేశంతో కార్యక్రమం ఇది ప్రారంభమైంది. ఎంతో విజయవంతంగా మనం దీన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. గత వారం మీరు ఉద్యోగస్తుల విషయాలు చాలా చెప్పారు. వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకు వచ్చేటువంటి సాధక బాధకాలని ఎలా ఎదుర్కోవాలి, చాలా విషయాలు మీరు ఎన్నో ఉపయోగకరమైన విషయాలు చెప్పారు. అయితే ఉద్యోగులను పోషించేటువంటి సంస్థ యజమానికి కూడా చాలా రకాలైనటువంటి ఆటుపోట్లు, సమస్యలు ఎన్నో ఉంటాయి. మనం దాని గురించి మీరు వివరిస్తానని చెప్పారు. మాతృదేవోభవ నిదురపొమ్మన్నను నిముషము కూడా నిదురపోది ప్రేమ నిత్యమీ ప్రేమ చెదరిపోయిన వేళ శిశువు గుండెలకు చెమ్మగిల్లిన కళ్ళు చేర్చుని ప్రేమ కదిలించుని ప్రేమ కదలది ప్రేమ కన్నీరు తొలగించు కన్నీటి ప్రేమ ఎదను కోసిన గాని ఏడ్వది ప్రేమ ఈ కాలు జారునంచేర్చుని ప్రేమ మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మమున కామే మధుమాధవీజ. మంచి సంస్థని స్థాపించాలి అంటే యజమాని అన్నవాడు స్థాపించే వ్యక్తి ఈ సంస్థ ద్వారా ఏం చేయదలుచుకున్నాం అనేది ముందు నిర్ణయించుకోవాలి. అవును, లక్ష్యం ఏంటో తెలుసుకుని ఉండాలి. అది లేకుండా ఊరికే ఒకటి కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు, నేను ఒక సంస్థ పెడతా అంటే అది దెబ్బతినేస్తుంది. అసలు ఒకటి కింద పనిచేయడం ఇష్టం లేనివాడు సంస్థ పెట్టినా నడవదు. ఎందుకంటే వీడికి ఇంకొకటి కింద పనిచేయడం ఇష్టం లేనప్పుడు ఇంకొకడు కూడా ఇతని కింద ఇష్టపడి పనిచేసేలా చెయ్యలేడు. అంతే కదా. ప్రేమ అందుకోని వాడు ప్రేమించలేడు అని ఒక మాట చెబుతారు. సరే, అన్ని సందర్భాల్లో రుజువైనా కాకపోయినా నాకు ప్రేమ అందలేదు కాబట్టి నేను ఎక్కువ ప్రేమిస్తా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అది తక్కువే. అంచేతను నేను ఒక్కడి కింద పని చేయలేను అని అంటున్నాడు అంటే అహం చాలా ఉందన్నమాట. బద్ధకమేనా అయి ఉండాలి, అహంకారమేనా. ఇతని కింద కూడా ఇంకెవరు పనిచేయలేరు. అలాంటి ధర్మరాజు దగ్గర చాలామంది ఆనందంగా పనిచేయగలిగారు. దుర్యోధన దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది సుఖంగా లేరు. కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని కూడా ఇబ్బంది పడ్డారు. ఏదో తప్పనిసరి ఉన్నారు కానీ భీష్మద్రోణులు అయితే గిజగిజలాడిపోయారు అసలు. ఎందుకంటే ఇతను ఇంకొకరి దగ్గర పనిచేసే రకం కాదు కాబట్టి తన దగ్గర పనిచేసే వాళ్ళని కూడా ఎలా చూడాలో తెలియదు. తర్వాత గురుగారు, నేను ఇందాక అడగబోయాను, సంస్థ స్థాపించాలి అనుకున్నప్పుడు ఇంకొంతమందిని చేర్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది ఆ వ్యక్తికి. ఇంకో అంటే పార్ట్నర్స్ అంటారు చూడండి, మనం అలా భాగస్వాములుగా చేర్చుకునే అవసరం ఉంటుందా? అసలు ఒక వ్యక్తే సంస్థను స్థాపించాలి లేదనేది మనం చెప్పేది కాదు, అది పరిస్థితిని బట్టి ఉంటుంది. సాధారణంగా మనకు ఉండే సామెత ఏమిటంటే హిందీలో చెబుతారు సరదాకి, ఏక్ నిరంజన్ దో సుఖీ తీన్ గడబెట్ చార్ షడ్జట్ పాంచ్ పటపట్ అన్నారు. పెరుగుతున్న కొద్దీ ఇక అంతే. ఇక ఏకాంతాన్ని మించిన ఆనందం లేదు జీవితంలో కూడా. ఎవరితోనో మన ఆనందం ఉంది అనుకున్నంతకాలం మనం ఇబ్బందులు పడుతూనే ఉంటాం. చివరికి భార్యాభర్త అయినా సరే ఏకాంతంలోనే ఉంటుంది ఆనందం అనేది. ఎవరితోనో ఉంది అంటే అది ఇబ్బంది ఎలాగైనా సరే. అలాగే వ్యాపారం కూడా ఒక్కరే చేసుకోవడం అంత సుఖం ఇంకోటి లేదు. మీకు వ్యాపారానికి పేరు మోసినటువంటి కులం మన దగ్గర వైశ్యులు. వాళ్ళలో ఒక పద్ధతి ఏమిటంటే సాధారణంగా అన్నదమ్ములు కలిసి పెట్టారు. తండ్రి ఏం చేస్తారంటే నలుగురు కొడుకులు ఉంటే ఆయనకు ఒక కిరాణం దుకాణం ఉందనుకో 4 వీధుల్లో 4 దుకాణాలు పెట్టిస్తాడు. లేకపోతే మగాళ్ళ మధ్యలోనో ఆడాళ్ళ మధ్యలోనో ఎక్కడో ఓ చోట తేడాలు వచ్చేస్తాయి. మళ్ళీ ఈయన పైనుండి చూస్తూనే ఉంటాడు. ఇంకో చిన్న దుకాణమైనా పెట్టిస్తాడు తప్ప ఇందులో నువ్వు వాటాదారు అనరు సాధారణంగా. అందుకే
వైశ్యులు వ్యాపారంలో బాగా రాణిస్తారు. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నిర్మాణంలోనే ఒక ఆలోచనలోనే ఒక గొప్పతనం ఉంది. అలాగా ఏక్ నిరంజన్, పరమేశ్వరుడు ఒకడు ఉన్నప్పుడు ఏకోహం, అవును. అంతవరకు పోవాలా. ఏకహ అహం, అక్కడే వచ్చింది అహం. బహుశ్యాం ప్రజాయేతి, నేనే ఎక్కువ కావాలి అన్నట్టు. అప్పుడు ఎంత దంట వచ్చిందో చూస్తున్నాం. ఆయనే ఇన్ని అయ్యట. ఇక అయ్యాక ఇప్పుడు ఆయన సుఖంగా ఉన్నాడా, మనం సుఖంగా ఉన్నామా? అంతే కదా. ఇప్పుడు మనం యాతనలు పడుతున్నాం, మళ్ళీ మన కోరికలు తీర్చుకుని ఆయన కాళ్ళ మీద పడుతున్నాం. మన కోసం మళ్ళీ ఆయన చేప కప్ప అన్ని అవతారాలు ఎత్తుతున్నాడు. అంటే మొత్తం మీద ఏమైంది, ఒకడు 10 మంది కావడం వల్ల ఆయన సుఖంగా లేడు, మనం సుఖంగా లేవు. అందువల్ల ఏక్ నిరంజన్. దో సుఖి అని ఎందుకన్నారంటే, ఒక సంస్థ స్థాపించడం కూడా సంసారం పెట్టుకోవడం లాంటిది. తోడు ఎలా కావాలనుకుంటున్నాం మనం? కేవలం శారీరక బంధం కోసం కాదు, మానసికమైన బంధం, తోడు నీడ. అలాగే వ్యాపారంలో కూడా తోడు అవసరం. భాగస్వామ్యం అనేసరికి మనం పెట్టగలిగితే మనమే పెట్టచ్చు, అప్పుడే తోడు తెచ్చుకోవాలని కాదు. మనం పెట్టగలిగినా కూడా మంచి మిత్రుడికి అవకాశం కల్పిస్తే మన కష్ట సుఖాలు పంచుకుంటాడు. ఎందుకంటే వ్యాపారం అన్నాక ఎప్పుడూ ఒడిదుడుకులు ఉంటాయి. సత్యనారాయణ వ్రతం కథే. వ్యాపారస్తుడు అన్ని శుభ్రంగా రత్నాలన్నీ పట్టుకొస్తాడు నావలోను. అవేవో సత్యనారాయణ స్వామి వృద్ధ వేషంలో అడిగితే అబద్ధం చెబుతాడు, నిజంగా అంతే అవుతాయి. మళ్ళీ ఆయన అనుగ్రహిస్తే మళ్ళీ అవుతాయి. ఈ నిజంగా ఈ ఒడిదుడుకులు ఉండేవి. అందుకని దో సుఖి అని ఎందుకన్నారు అంటే, ఆ రెండో వ్యక్తి కాస్త కష్ట సుఖాలు పంచుకుంటాడు. ఏదైనా ఆంతరంగికమైన విషయాలు ఉంటాయి, చెప్పాల్సిన ఉంటాయి. ఎవరికి చెప్పుకుంటారు? భార్యకి చెప్పలేరు. ఇవన్నీ వాళ్ళు తట్టుకోగలరు, ఒకసారి తట్టుకోలేరు. అందులో కూడా మీకు మన పూర్వకాలం సామెత ఏమిటంటే, సామెతలు ఎప్పుడు అన్ని విషయాల్లోనూ సరైనవి కావు. సామెత అంటే లోకోక్తి, లోకంలో ఉండే మాట. అది మన సమస్యకి మన సందర్భానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి. కానీ సామెతకి సూక్తికి తేడా తెలియకుండా ఆలోచించకూడదు. సూక్తి వేరు. సత్యమునే పలకబలను ధర్మముగా చెరుపు, అది ఎవరికైనా ఎప్పుడైనా సరిపోతుంది. సామెతలు అలా కాదు. ఒక సామెత ఏమిటంటే, అన్నదమ్ములు చావు కొడతారు, బావమరుదులు బెతక కొడతారంట. అవును అంటారు. ఇది సరదాకి చెప్పుకున్నా కొంచెం కఠోరంగా ఉన్నా సత్యం ఏమిటంటే, ఆ భాగస్వామ్యం బావమరుదుతో చేయడం మంచిది. ఎందుకంటే వీళ్ళిద్దరికి మధ్యలో ఒక ఆవిడ ఉంది, అక్కగారు. ఈయనకి భార్య, ఆవిడకి అక్కగారు. కాస్త పూచేయింపు చేస్తుంది. ఒరే ఏమిట్రా తమ్ముడు, ఆ మాత్రం నీ ఆడపడుచు నేను 10 రూపాయలు తినకూడదు ఏమిట్రా అంటుంది. వాడే పోలే అక్క అంటాడు. ఈయనతో ఏమన్నా అంటే, ఏ మా తమ్ముడు అండి, వాడు మీ అంత జమీందారు కాదు, ఏం వాడికి 10 రూపాయలు ఇవ్వకూడదా అని ఉంటుంది. అప్పుడు ఈయన కాస్త మెత్తపడతాడు. ఇలాంటి అవకాశం ఉంది. అన్నదమ్ముల్లో ఆ ఇద్దరు భార్యలు గోత్రాలు వేరు, ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళకి సహజంగా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉండాలనే పట్టుదల ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న అక్కగారికి అయితే తమ్ముడు బాగుండాలి, భర్త బాగుండాలి ఉంటుంది. పుట్టింటికి వదిలి అత్తారింటికి వచ్చినా కూడా చాలా మంది ఆడవాళ్ళు ఇప్పటికీ పుట్టింటి క్షేమాన్ని కోరతారు. సహజం, అది తప్పులేదు కూడా. అది అందుకని అలా క్షేమం కోరేటప్పుడు బావమరితో మంచిది. అంచేత దోసుకి. ఇక 3 గడబిడ్ 4 చెడచెడ్ 5 పటపట్. ఇది ఎక్కువైన కొద్దీ ప్రమాదం. అది కూడా తప్పనిసరి. డబ్బు కోసం అని ఆలోచించదు. డబ్బు కూడా ముఖ్యమే, కానీ కష్ట సుఖాలు పంచుకోవడం, మంచి మనస్తత్వం, ఏదో షాక్ అబ్జార్బింగ్ అంటారు చూడు. ఏదైనా ఒక దిగ్భ్రాంతికరమైన పరిస్థితి వస్తే, ఏమిట్రా నాకు కూడా ఇలాంటివి వచ్చారా, ఏం పెద్ద కంగారు పడుకు, మనం చూద్దాం, నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని నేను చూసుకుంటాను, కొట్లో నేను కూర్చుంటాను, నువ్వు వెళ్ళిపో అనగలిగిన మిత్రుడు ఉంటారు. అటువంటి వాడిని డబ్బు అతను పెట్టకపోయినా సరే వర్కింగ్ పార్ట్నర్ ఏదో అంట, పని చేస్తాడు, డబ్బు పెట్ట, అలాగైనా తీసుకోవచ్చు. అప్పుడు ఉపయోగం ఉంటుంది. అది ఆర్థికంగా కూడా ఒక వ్యక్తి ఒక సంస్థని స్థాపించాలి అన్నప్పుడు మొట్టమొదటి అసలు ఆలోచించేది ఆర్థికపరమైన విషయమే. అప్పు చేయాల్సి వస్తుంది, అవసరం, నా దగ్గర ఎంత ఉంది, నేను ఎంత అప్పు తీసుకోవాలి, ఏంటి పరిస్థితి అన్నది. అసలు అప్పు తీసుకోవడం మంచిదా? అంటే ఆ అప్పు తీసుకోవడం వల్ల కూడా చాలా, ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దానివల్ల ఎటువంటి అనర్థాలు వస్తాయి. సంస్థ పెట్టే ఉద్దేశం అన్నట్టుగా. అప్పు గురించి విచిత్రం ఏంటంటే, మన ప్రాచీన వాంగ్మయంలో చక్కని మాట చెబుతారు. అది నీతి చంద్రిక కథల్లో ఉంటుంది. అప్పు లేకుండానే వ్యాపారం చేయాలి. ఒక దశలో అప్పు చేయడం కూడా మంచిది, కుటుంబానికి మంచిది కాదు. ఎప్పుడు కుటుంబానికి అప్పు చేయకూడదు. ఎందుకంటే కుటుంబంలో ఖర్చే తప్పితే ఆదాయం ఇవ్వడదు. వ్యాపారంలో ఆదాయం ఉంటుంది. ఆదాయం ఉన్నప్పుడు కొంత అప్పు తెస్తే ఆదాయ పన్ను నాకు ఇన్ని అప్పులు ఉన్నాయండి, నేను వడ్డీలు కట్టాలి అని కొంత చూపించుకోవచ్చు. రెండోది, కాస్త మనస్సుకి ఏదైనా కష్టంగా ఉన్నప్పుడు పర్వాలేదు, మనం ఏదో 50% పెట్టాం, 50% బయట నుంచి తెచ్చాం, ముందు ఆ బయట తీర్చేద్దాం, మనం ఏదో చేద్దాం అని కొంచెం కొన్ని ధైర్యాలు ఉంటాయి. పైగా అసలు కొన్ని వ్యాపారాలు అప్పు చేయకుండా పెట్టడం సాధ్యం కూడా కాదు. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే, ఆ అప్పు ఏదో ఒకళ్ళ దగ్గర చేయమని చెబుతుంది, వీలైనంత వరకు ఒక సంస్థ దగ్గర. ఎందుకంటే
ఒకవేళ ఐపీ పడితే వాడు ఒక్కడే దుష్ప్రచారం చేస్తాడు. నలుగురు దగ్గర తెస్తే నలుగురు 4 మాటలు మాట్లాడి నడిచే సంస్థను కూడా నడవను. అప్పు అనగానే నమ్మకం అనే మాట వచ్చేస్తుంది. నమ్మకం. మాకు ఎగ్గొట్టాడంటే మీకునా, మాకు ఎగ్గొట్టాడే, ఇలాంటి మాటలన్నీ వచ్చేస్తే ఇంకా దెబ్బతింటు సంస్థ విశ్వసనీయత దెబ్బతింటుంది. అవును. అందుకని అప్పు ఒకళ్ళ దగ్గరే చేయమన్నారు. అలాగే ఇక ఆదాయ వ్యయాలు, ఎంత ఖర్చు పెట్టాలి, ఎలా ప్రణాళిక వేసుకోవాలి. ఎప్పుడు ఇవాళ కూడా ప్రభుత్వాలు సహా ఎందుకు దెబ్బతింటున్నాయంటే అసలు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా ఎన్నికల్లోనో మరో సందర్భంలోనో పౌరుషంగా ప్రజలకు వాగ్దానాలు చేసేసి విపరీతంగా ప్రాజెక్టులు కట్టేయడం. నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇదంతా ఊరికే అధికార పక్షంలో ఉండే కార్యకర్తలకు పని కల్పించడానికి ఉపయోగిస్తుంది, కానీ ప్రజలకేం ఉపయోగపడదు. అలా జరిగిన మనం చూస్తున్నాం. ఎప్పుడు శాస్త్రం ఏం చెప్పి కౌటిల్యుని అర్థశాస్త్రంలో ఒక శ్లోకం ఉంటుంది. ఆదాయ వ్యయాల విషయంలో అయమేవ పరో ధర్మః ఇయమేవ విదగ్ధత ఇదమేవ పరం దాక్ష్యం యదాయాన్నాధికో వ్యయః. ఇది సంసారానికి సంస్థకి కూడా పనిచేస్తుంది. అసలు ఈ సంస్థ పెట్టడం ద్వారా లేకపోతే ఒక కార్యాలయం అనేది ఏర్పాటు చేయడం ద్వారా మనకు వస్తున్న ఆదాయం ఎంత? ఆదాయంలో 25% సంస్థ నిర్వహణకు ఖర్చు కావాలి. 25% సంపూర్ణంగా లాభానికి ఉండాలి, భవిష్యత్ అవసరాలకి 25%. 50% నడుస్తూ ఉంటుంది, రొటేషన్ అంటారు. 25% పూర్తిగా అది లాభం. దానివల్ల మనం ఆ వ్యక్తి ఏమైనా చేసుకుంటాడు సొమ్ము. ఆ మాత్రం లేకపోతే ఎందుకు వ్యాపారం? ఒక 25% స్వచ్ఛంద సంస్థలు, దాన ధర్మాలు, కార్యక్రమాలు తప్పు. మిగిలిన 50 కాస్త రకం తిప్పడం అంటారు, రొటేషన్ అంటారు, టర్న్ ఓవర్ అంటారు, తిప్పుతూ ఉండాలి. ఇలాంటి దాంట్లో మీకు ఎప్పుడు ఈ సంస్థ ద్వారా మనకు వచ్చే ఆదాయం అంత. దానికంటే ఏం తక్కువగా ఉండకపోతే సంస్థ ఎందుకమ్మా ప్రభుత్వ సంస్థలు ఎందుకు పడుకుంటున్నాయంటే ఏదో రెవెన్యూ వసూలు చేయడం అని చెప్పేసి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అని ఒకటి పెట్టాను. ఉదాహరణ చెబుతాను, పెట్టాను. వసూలు అవుతున్న పనుల కంటే ఉద్యోగుల జీతాలు ఎక్కువ అవుతుంటే ఎందుకు సంస్థ ఎందుకు అసలు తీసేస్తే కనీసం ఇంకా ఆదాయం ఏదో వచ్చేదేదో ఉంటుంది. అందుకే పూర్వకాలపు రాజులు ఆ విషయంలో చాలా తక్కువ ఖర్చు పెట్టేవారు. రైతుల్లో ధార్మిక విశేషాలు ప్రచారం చేసేవారు. బాగా పురాణ కాలక్షేపాలు, ధర్మశాస్త్రాలు, దేవాలయాలు కట్టించడం, అక్కడ ఉత్సవాలు జరిపించడం, ప్రమాణాలు చేయించడం. అంటే ఆ ఖర్చులో కూడా ఏది అవసరమో ఏది అనవసరం అనేది తెలియగలిగి ఉండాలి యజమాని. అలా చేసేవారు. అలా చేస్తే ప్రజల్లో నైతికమైన విలువలు ఉండేవి. ప్రభుత్వం మీద, రాజు మీద ఒక నమ్మకం ఉండేది. మా రాజుగారు మంచివాడు, ఆయన చల్లగా ఉండాలి. చాలల్లో పనులు చేసుకుంటూ కూడా రాజు అభ్యుదయం కోసం పాడిన పాటలు మనకి జానపద గేయాల్లో ఉన్నాయి. అదే రాజు నిరంకుశంగా నిజాం రాజులుగా ఉన్నప్పుడు బండి వెనక బండి గట్టి ఏ బండిలో పోతావు కొడుకు అని పాడిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా చాలలోనే వచ్చింది. ఎందుకంటే ఆ చేలో పనిచేస్తూ చూసాడు ఆ బళ్ళు వెళ్ళడం. నువ్వు ఎక్కడ పోయినా నీ పని అయిపోయినట్టేరా అన్నాడు. నిజాం రాజులాగా పిశాచంలాగా నిరంకుశంగా పరిపాలించినప్పుడు ప్రజల పాటల్లో అది వినపడింది. ఏదో కృష్ణదేవరాయలాగా చాలా గొప్పగా పరిపాలించినప్పుడు అప్పుడు అది వినపడింది. ఎప్పటికప్పుడు దాంట్లో తేడా ఉండదు. అందుకని ఎప్పుడు అయమేవ పరో ధర్మ, ఇదే గొప్ప ధర్మం, ఇయమేవ విదగ్ధత, ఇదే తెలివితేటలు, ఇదమేవ పరం దాక్ష్యం, ఇదే సమర్థత, దక్షత, ఇదే సమర్థత. ఏమిటయ్యా అంటే యత్ ఆయాత్ నా అధికో వ్యయ, ఆదాయాన్ని మించిన ఖర్చు ఉండకుండా చూసుకో. ఆదాయాన్ని మించితే కష్టం ఎప్పుడు కూడా. అది బాగా చూసుకోమన్నారు. అది లేకపోతే ఇబ్బంది పడతాం అనుమానం. అందుకని ఆదాయాన్ని మించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలి. భాగస్వామిని ఎంచుకోవడంలో ఎంత జాగ్రత్త వహించాలో, ఉద్యోగస్తుల్ని అంటే ఆ సంస్థలో పనిచేసే వాళ్ళని నియమించడంలో కూడా అంతే జాగ్రత్త వహించాలి యజమాని. వహించాలి. అంతకంటే ముందు ఆ వహించడంలోనే అతను దక్షత ఉంటుంది. ఆ దక్షతకి మనకి సంస్థ స్థాపించిన వాడికి దక్షత అనేది చాలా ముఖ్యం. అవును. దాని గురించి మనకి భాస్కర శతకంలో చక్కని మాట చెబుతాడు. దక్షుడు లేని ఇంటికి పదార్థము 1,00,000 వచ్చియున్నను, దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి 1,00,000 వచ్చియున్నను, పలాయనమైసను కలగాదు ప్రత్యక్షము. దక్షుడు లేని ఇంటికి పదార్థము వేరొక చోట నుండి 1,00,000 వచ్చియున్నను, పలాయనమైసను కలగాదు ప్రత్యక్షము. వాగులు వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన,
వాగులు వరదలన్నీయు వచ్చిన నీరు నిల్చునే అక్షయమైన గండి తెగినట్టి తటాకములోన భాస్కర. బాగుంది. ఎంత అందంగా చెప్పాడమ్మ. శతక పద్యాలు ఒకటి చాలా అసలు సమస్త వ్యవహారాలు మనం నిర్వహించుకుందాం. అందుకని పిల్లల పాఠ్య పుస్తకాల్లో ఈ శతక పద్యాలు వాటి భావాలు ఉండేలా చేస్తే వాడు ఉద్యోగం చేసినా సొంతంగా సంస్థ స్థాపించినా అన్నీ బాగానే చేస్తాడు. అన్నింటికీ దక్షత అనేది ముఖ్యం. దక్షత అంటే ఏమిటి? దక్ష ప్రజాపతికే లేదు దక్షత. లేనిపోని యజ్ఞం ఏదో తలపెట్టాడు, తలకాయ తెగింది. అంటే దక్షుడని పేరు పెట్టుకుంటే సరిపోలేదు, దక్షత ఉండాలి. సరే, ఆ కథలో ఉండే తాత్విక రహస్యాలు వేరే అనుకో, అది వేరే. ఏమిటి దక్షత అంటే ఎప్పటికప్పుడు బాగోగులు చూసుకోగలగడం, ఎప్పటికప్పుడు అందరినీ కనిపెట్టగలగడం. యజమాని అన్నవాడికి ఈ గృద్ధ దృష్టి అంటారు శాస్త్రంలో, గ్రద్ద చూపు ఉండాలి. గ్రద్ద ఏం చేస్తుందంటే పైనుంచి వెడుతూ మైళ్ళ దూరం కింద ఉన్నటువంటి వస్తువుని చిన్న కీటకమైన సరే చూసి టక్కుమని వాళ్ళు పడిపోతుంది. మనకంత దృష్టి లేదు. తేనెటీగ తూనీగలు సముద్రం మీద ఎగురుతూ ఉంటాయి, కొన్ని వేల మైళ్ళు ఎగురుతాయి. అందుకని వాటికి ఉండేటువంటి దృష్టి, దక్షత ఉండాలి. ఆ దక్షత లేనప్పుడు పదార్థము వేరొక చోట నుండి వేలక్షలు వచ్చి ఉన్నను పలాయనమే. ఎంత వచ్చినప్పటికీ పోతుంది, ఉండదు. దానికి ఉదాహరణ ఏం చెబుతున్నాడు? ప్రత్యక్షము, కళ్ళగాదు అని ఉదాహరణ చెబుతున్నాడు. ఈ భాస్కర శతకంలో మారద వెంకయ్య అని ఆయన రాశాడు. పై 2 పాదాల్లో ఒక సూత్రం చెబుతాడు, కింద 2 పాదాల్లో దానికి ఉదాహరణ చెబుతాడు. ఇంకా అంత ఖచ్చితంగా ఉంటుంది, ఇంకా అంతకంటే దృష్టాంతాలంకారం అంటారు. అది ఉండదు, వెళ్ళిపోతుంది అన్నాడు. దానికి వాగులు వరదలు అన్నీ వచ్చిన ఒక పెద్ద చెరువు ఉందనుకుంది. తటాకం అంటే చెరువు. అందులోకి వరద నీరు, వాగుల్లో నీరు అన్నీ వచ్చి కొట్టుకుని వచ్చి చేరాయి. కానీ ఎక్కడైనా దానికి గండి పడింది అనుకో, ఇంకెందుకు ఉంటుంది? అవతల గండి చూసుకోకుండా నువ్వు యువతల నుంచి నీళ్లు పోస్తుంటే ఉపయోగం ఏంటి? మన ఇళ్లలో నీళ్ళ గదిలో కూడా కుళాయి తిప్పేసేసిన తర్వాత పైన నీళ్లు పోస్తే ఉపయోగం ఏంటి? వాటర్ ట్యాంక్ నిండా నీళ్లు మనం కుళాయికి అడ్డం మర్చిపోయాను. ఎందుకుంటాయి? ఇది ఒక్క బొట్టే కదా అనుకోవద్దు. బొట్టే రేపొద్దున సముద్రం అవుతాయి. సింధు ఏదో బిందువు కలిపితేనే సింధు అంట. అందుకని యజమానికి దక్షత అంటే ఏమిటి? దక్షుడు లేని ఇంటికంటే సంసారమైనా సరే, చాలామంది 100 ఎకరాల జమీందారులు అయిన వాళ్ళు ఉన్నారు. కాలక్రమంలో 25-30 ఏళ్లలోనే 10 ఎకరాలకు దిగిపోయారు. మన ఎరుకలోనే ఉంటాయి చాలా. కారణం ఏమిటో తెలుసా? ఈ పంట సమయం అంటారు. మామూలుగా ఈ డిసెంబర్ జనవరిలో పంట వస్తుంది. అప్పుడు ముఖ్యంగా ఈ కాస్త కష్టపడి పనిచేసే వర్గాల్లో ఇలాంటి వాళ్ళ దగ్గర 100 ఎకరాలు ఎందుకు ఉంటాయి? కాస్త ఉన్నత కులాలు అంటామే మనం, అగ్రవర్ణాలు, వాళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళకి సోమరతనం, పనిచేయరు సరిగ్గా. అందులో ఆస్తులు ఉన్నవాడు అసలే పనిచేయడు. ఆ డబ్బులు ఆ పంట వసూలు వేళలో వస్తే ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నామో ఏమవుతుందో చూసుకోరు. అందులో పిల్లలు ఎక్కువ, ఎవరి మాట కాదనలేరు. పండక్కి బట్టలని, అల్లుళ్ళకని, అదేనేమో పై ఇంకా అన్నీ అయిపోయాక ఈ 10,000 కోసం వచ్చిందేటి పోనీ అని ఒకవేళ మొగాడు ఏదైనా కొంచెం ఆగినా ఆడాళ్ళు ఆగడం, ఆడాళ్ళు ముందుకెడితే మొగాడు ఏదో ఒకటి. ఇవో లక్షలు పోతే లేదు కానీ వాడి దగ్గరికి వచ్చేసరికి మీకు వచ్చింది పొదుపు. మరి ఇలా వాడి దగ్గర అంటే ఎవరి దగ్గర? ఇదే దక్షత లేకపోవడం అంటే. సమర్థతానికి ఒక మాటలో నిర్వచనాలు చెబుతారు, ఎప్పటికప్పుడు అందరినీ కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఉద్యోగుల్లో రకరకాల వ్యక్తులు, దాని ప్రకారమే మనం కనిపెట్టుకుంటూ వెళ్ళాలి. వాళ్ళని పని చెప్తూనే ఉండాలి. నీ మీద నాకు నమ్మకం అయ్యా, నువ్వు చేసుకుంటూ పో, నీకు ఎందుకని చెప్పాలి. కానీ ఓ కన్ను వేసి ఉంచాలి. తేడా వస్తే కొంచెం చాటుగా పిలిచి అడగాలి, 10 మందిలో కాకుండా. అడిగితే అయ్యి బాబోయ్ యజమాని చూస్తున్నాడు, ఏదో అనుకున్నాం కానీ చూస్తున్నాడు అని కాస్త జాగ్రత్తగా ఉంటాడు. అది తేడా. అంటే దక్షత చాలా ముఖ్యం. అలా చూడడం వల్ల కొంతమందికి యజమాని అగౌరవపరిచేటువంటి అభిప్రాయం కూడా ఉంటుంది. అంటే చూస్తూ ఉంటాడు ఎప్పుడు అనే అగౌరవంగా చూసేది. ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? అది యజమాని బాధ్యత అమ్మా. అది యజమాని ఇప్పుడు తన పరిశ్రమ, తన సంస్థ సరిగ్గా నడుస్తుందో లేదో చూసుకోవడం యజమాని బాధ్యత. అవును. యజమానికి ఉండాల్సిన నేర్పు ఏమిటంటే చూస్తున్నాము, పరిశీలిస్తున్నాము అనే విషయం వారికి తెలియకుండా చూడాలి. మాట్లాడే తీరులో కానీ కర్కశంగా ఉంటే వాళ్ళకి ఆ బంధం వాళ్ళకి చెడుతుంది, ఖచ్చితంగా చెడుతుంది. అందుకే యజమాని అన్నవాడు ఎప్పుడు తాను పరిశీలిస్తున్నట్టుగా, తాను ఏదో నిఘా పెట్టినట్టుగా వాళ్ళకి తెలియకూడదు. అంటే ఏదో ఓ ఫైల్ చూస్తూ ఉంటామమ్మా. ఒక గుమాస్తా పట్టుకొచ్చి ఓ ఫైల్, ఒక దస్త్రం అక్కడ పెట్టాడు. యజమాని తిరగేస్తున్నాడు కదా, తిరగేస్తూ అతను కుటుంబ విషయాలు కదపమను. ఏంటా ఈ మధ్య మీ ఆవిడ ఒంట్లో బాగోలేదన్నారు, ఏంటి ఎక్కడ జరిపించావు,
ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు, మనకు తెలుసును వైద్యులు వాళ్ళు చెప్దాం అని చెప్తూనే తిరగేయాలి. ఉమ్, తిరగేస్తే విషయాలు తెలుస్తాయి. తర్వాత ఇక్కడ ఇదేంటయ్యా ఎప్పుడు లేదు అని అన్నాడు. ఉమ్, అంతేగాని నువ్వు ఏ పాటు చేస్తున్నావో చూస్తా కూర్చో, అసలు నీ గురించి నలుగురు చెప్తున్నారు రకరకాలుగా అని వాడి మీద అంటే వాడు ఏమవుతాడు? ఆ రకంగా కూడా ఇదంతా సంభాషణ నైపుణ్యం. మనం ఇదివరకు మంచి కుటుంబంలో కూడా చెప్పాం, మాట్లాడుకున్నాం. మాట్లాడుకునే నైపుణ్యం. ఉమ్, అది అవతల వాళ్ళకి తెలియకుండా. ఇప్పుడు తల్లి పిల్లాడు నడకలో ఉంటుంది. అది ఉమ్, తల్లి పిల్లాడికి నడక నేర్పుతుంది. అది కూడా యాజమాన్యమే కదా, మేనేజింగే. వాడు 4 అడుగులు వేసేలా చెయ్యాలి. తాను మంచానికి ఈ చివర ఉంటుంది, పిల్లాడు నా చివర నిలబడుతుంది. దానాన్న రావు వెళ్దాం బంగారు కొండ రావు అవి వచ్చేసావు అంటూ ఉంటుంది. వాడు నెమ్మదిగా తల్లిని జరుగుతుంది. అలా 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 ఒక అడుగు వేస్తూ ఉంటే ఈవిడ వెనక్కి జరుగుతూ ఉంటుంది. ఉమ్, అవును, ఇంకా రాణిస్తా. ఎందుకంటే మంచం పట్టుకుని నడుస్తున్నాడు, పట్టుకోకుండా కూడా నడవాలి. ఉమ్, ఈత కొట్టించేవాళ్ళు చిన్నతనంలో ఇలా పట్టుకుని నిక్కరతో కొట్టించేవాళ్ళు, నిక్కర కట్టుకోమనేవాళ్ళు. ఆ నిక్కర పైన పట్టుకునేవాళ్ళు, ఈత కొట్టరానేవాళ్ళు. వాడు పట్టుకున్నాడు కదని కొట్టేవాళ్ళు, ఇలాగా టక్కమని వదిలేసేవాడు. ఉమ్, అలా వదిలిపోతే రాదు మరి. కానీ వదిలేసినట్టు వాడు తెలియకూడదు. వాడు మళ్ళీ ఏంటంటే పట్టుకునే ఉన్నాను రా కొట్టు అనాలి. లేకపోతే అప్పుడు పైకి వచ్చాక ఇగో ఇందాక పావు గంట కొట్టావు కదా, అందులో 10 నిమిషాలు నేను పట్టుకోనలేదు, నేను ఆయన కొట్టు అంటే అవునా ఇంటికి వెళ్ళి వాడు ఆనందంగా చెప్తాడు. అవును. ఉమ్, అలాగే పిల్లాడు కూడా చూసావమ్మా మంచం ఉండగా నడిచావు, మంచం లేనప్పుడు కూడా నువ్వు నడిచావని అంటాడు వాడు. ఉమ్, సరిగ్గా ఆ తల్లి పిల్లల అనుబంధంలాగే ఈత నేర్పడం అనుబంధంలాగే యజమాని అతనితో మాట్లాడుతూ. అందుకే గృధ్ర దృష్టి అన్న బాగా. అందుకే సంస్థలు ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు. ఇప్పుడు ఈవేళ వ్యాపారాలు చూస్తే ఎలా ఉన్నాయంటే, ఉద్యోగం చేయడం బద్ధకమైన వాడు వ్యాపారం పెడతాడు. పాఠం చెప్పలేని వాడు, వాడికి టీచింగ్ అంటే ఏదో ఉంది, పాఠం చెప్పలేడు, వాడు సొంతంగా కాలేజీ పెట్టేస్తాడు. ఎందుకంటే తను చెప్పక్కర్లేదు, 10 మందిని పెట్టి బెల్ల కొట్టచ్చు. అసలు చెప్పలేని వాడు కాలేజీ పెట్టడం, మిఠాయి తయారు చేయడం చేసిన వాడు మిఠాయి కొట్టు పెట్టడం, డ్రైవింగ్ రానివాడు కారు కొనుక్కోవడం, ఇవన్నీ పెద్ద సీన్. ఎవరి మీద ఆధారపడమే కదా. ఇక వాళ్ళ చేతుల్లో పెట్టాం, పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ గురుగారు, దక్షత ఉన్నవాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనకి మూతపడిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది, దక్షత ఉన్నప్పటికీ కూడా. దీనికి కారణం ఎక్కడ వాళ్ళు విఫలం అవుతూ ఉంటారు? అసలు ఉద్యోగుల్లో దక్షత ఉన్నా కూడా సంస్థ మూతపడ్డం అంటే, సంస్కృతంలో చక్కని చమత్కార శ్లోకం ఉంటుంది. ఒక అతను అరుగు మీద కూర్చుని ఏడుస్తున్నట్టు, దిగులు మొహం పెట్టు కూర్చున్నాడు. అది తెలిస్తే ఇది అర్థమవుతుంది. అరుగు మీద దిగులు మొహం పెట్టు కూర్చున్నాడు. కూర్చుంటే రోజు మామూలుగా మాట్లాడడానికి ఎవరో వస్తారు. ఈయనకు ఒక 50 ఏళ్ళు ఉంటాయి. పెట్టు కూర్చుంటే ఆయన వచ్చాడు. వస్తే పక్క ఆయన ఎవరో వచ్చారు. వచ్చి ఏమయ్యా అంటే, ఏమిటా ఎలా ఉన్నావు, ఏమిటి ఉత్సాహంగా ఉంటావు, ఏమిటి ఇలా ఉన్నావు అంటే, వెంటనే అన్నట్టు కిం వచ్మి మమ దౌర్భాగ్యం అన్నట్టు. ఏమిటి నా దౌర్భాగ్యం, ఏం చెప్పమంటావు అన్నాడు. వెంటనే ఇతను అన్నట్టు, అదేమిట్రా బాగానే ఉన్నావు అంటే, 2 భార్యేమే అన్నట్టు. నాకు 2 భార్యలు అన్నట్టు. అదేమిటి మాకు చెప్పకుండా ఎప్పుడు చేసుకున్నావు? ఊళ్ళో వాడే కదా. అదేమిటి ఈ పనులు కూడా చేస్తున్నావా? ఓ అయితే ఎక్కడో పెట్టి చూసామన్నమాట, ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాం, మరి గొడవలు అవుతాయి. ఊరుకోవయ్యా, నువ్వు వింటలేదు పూర్తిగాను. నాకు వాళ్ళతో ఏమి ఇబ్బంది లేదు. 2 భార్యేమే పతివ్రతే, 2 మంచివాళ్ళే, మంచి సత్శీలం కలిగిన, నేనంటే చాలా ప్రేమ, నా మాట జవదాటరు. అడుగుదాటి ఎరుంగది జవదాటి ఎరుగది యువతీయులవాము, పతి మాట రతనాల పైడి మూట అని హరిశ్చంద్రుడు చంద్రమతి లాంటి వాళ్ళే. ఒకరు చంద్రమతి, ఒకరు మందమతి, ఇంక తేడా ఏం లేదు అని. మరి ఇంకెందుకు ఏడుస్తున్నారు? మరి అదృష్టమే కదా ఈ వయసులో మళ్ళీ 2వ భార్య దొరకడం, ఆవిడ అనుకూలంగా ఉండడం, పెద్ద ఆవిడ చిన్న ఆవిడ కూడా కలిసిమెలిసి ఉండడం. ఇన్నుంటే ఏడుపు ఎందుకంటే, ఇంతకీ వాళ్ళ పేర్లు వినలేదు నువ్వు అని. కిం వచ్మి మమ దౌర్భాగ్యం 2 భార్యేమే పతివ్రతే, దురాశ పురతో యాతి దుర్దశ మాం నముంచతి. దురాశ పురతో యాతి దుర్దశ మాం నముంచతి. వాళ్ళ పేర్లు నువ్వు వినలేదయ్యా. పెద్ద ఆవిడ పేరు దురాశ, 2వ ఆవిడ పేరు దుర్దశ అన్నాడు. ఇంతకీ వీడు పెళ్లి చేసుకోలేదు, ఏమీ లేదు. వీడు 2వ పెళ్ళి ఏం చేసుకోవాలి. కానీ చమత్కారంగా ఏం చెప్పాడు, నా భార్య పేరు, పెద్ద భార్య పేరు దురాశ, దురాశ పురతో యాతి. దురాశ ముందు నడుస్తోంది, నేను దాన్ని అనుసరిస్తున్నా. దుర్దశ నా 2వ భార్య, ఆవిడ నన్ను అనుసరిస్తుంది, వదలడల్లా. అంటే దురాశకి మనిషి పాల్పడితే దుర్దశ తప్పదు. చాలా సంస్థలు ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్లోను ఇతరత్ర కూలిపోయిన సంస్థలన్నిటికీ దురాశ ప్రధాన కారణం. అంటే ఏదో ప్రపంచంలో కొంచెం ఒక మంచి స్థానం వచ్చిందనేసరికి ఇక మనమే ఉండాలి, ఇంకెవరు ఉండద్దు. అలాగే 100కి 10 రూపాయల లాభం వచ్చేవాడు 20, 30 ఆలోచిస్తే పర్వాలా, 100కి 1000 లాభం ఆశించడం.
అంటే ఇక ఆ ఆశకి అంతు లేకపోతే ఎలాగా? ఉమ్. అప్పుడు మంచి గౌరవం కీర్తి ప్రతిష్టలు కలిగిన సంస్థలు కూడా దెబ్బతినేసి. అలాంటి స్థితి రాకుండా ఉండాలంటే యజమానికి ఈ దురాశ ఉండకూడదు. దురాశ ఉంటే దుర్దశ తప్పదు అని ఎంత చమత్కారంగా చెప్పాడు. ఆవిడ దురాశ, ఈవిడ దుర్దశ. దురాశ పురతో యాతి, దుర్దశ మాము నముంచతి. నా దురాశ నాకు ముందు నడుస్తుందయ్యా, దుర్దశ నా వెనకాల నడుస్తుంటే నా నడుస్తుంటే ఇక నేను బాగుపడి అలా బాగుపడతాను అన్నాడు. అందుకని ఈ సంస్థ మంచి సంస్థ అయ్యుండి కూడా, దక్షత ఉండి కూడా దెబ్బతింటే మనస్సులో దురాశ ఉన్నప్పుడు సాధారణంగా ఇది ఒక్కడున్న చోట వస్తుంది. ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు చెప్తారు ఇది ప్రమాదం రా అబ్బాయి. మీరు ఇందాక అన్నది ఉండాలి అన్నది కూడా ఎందుకంటే ఈ దురాశ పెరిగిపోతుంటే రెండో వాడు కొంచెం అదుపులో పెడతాడు. భార్యాభర్తల మధ్యలో కూడా ఒకడు భర్తకి దురాశగా ఉండి ఏమండి వద్దండి ఈ పనులు ఉన్న ఉద్యోగం పోతుందండి, ఎందుకంటే ఇప్పుడు ఆ లంచం తీసుకోకపోతే ఏమైందండి, ఆ డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు నాకు అసలే భయంగా ఉందండి అని భార్య అనే చెబుతుంది. అవును. అలాంటివన్నీ ఉంటాయి సంస్థ. సరే గురుగారు, మరి ఇదే అంశాన్ని మళ్ళీ వారం కొనసాగిద్దాం. ధన్యవాదాలు, నమస్కారం అండి. ఇదండి ఈనాటి మంచి సమాజం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.